రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ రోజు రోజుకి ఎంత కార్పొరేటీకరణ అవుతుందంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఈ సంవత్సరం వచ్చేసి విద్యా వ్యవస్థ ప్రైవేట్ విద్యా వ్యవస్థ 25% ఫీజులు పెంచడం జరిగింది. 25% ఫీజులు పెంచడంతో సహా ఒక ఒక గుమస్తా ఎట్లా అంటే ఒక బినామీ వ్యవస్థను ప్రైవేట్ వ్యవస్థ తీసుకొచ్చింది. ఇవన్నీ గవర్నమెంట్ కనిపిస్తలేవా? మేము విద్యాశాఖ మంత్రి ఇంతవరకు నియమించకుండా ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులు అవుతున్నా, సంవత్సరాల 2 సంవత్సరాల దగ్గరికి వస్తున్నా కూడా ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని నియమించకుండా విద్యాశాఖ సీఎం దగ్గర పెట్టుకొని విద్యాశాఖలో ఎలాంటి మార్పులు తీసుకురాకుండా విద్యను ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పినట్టు చేస్తున్నారు. ఈ విధంగా బినామీ వ్యవస్థ ఎలా వచ్చిందంటే ముందుగా పేరెంట్ దగ్గర డబ్బు లేకుండా అడ్మిషన్ టైంలో ఒక బినామీ వచ్చి పేరెంట్ తరఫున డబ్బులు కట్టి ఈ తర్వాత నెల కానీ మళ్ళీ ఈ వంతుల వారిగా కానీ పేరెంట్స్ దగ్గర నుంచి వసూలు చేయడం, ఒకవేళ చెప్పిన డేట్ దాటితే వడ్డీ వసూలు చేయడం. ఇది మన చదువుకునే వ్యవస్థ అనుకుంటున్నారా, విద్య చెప్పే వ్యవస్థ అనుకుంటున్నారా, లేకపోతే వడ్డీ వ్యాపారం అనుకుంటున్నారా? ఇలా సంవత్సరానికి 20% 30% అంటూ ఫీజులు పెంచుతూ ఉంటే ఈ పేద విద్యార్థులు ఎలా చదువుకోవాలి? ఈ విషయం ప్రభుత్వానికి కనబడడం లేదా? ఇంకో విషయం వచ్చేసి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఇప్పుడు వీళ్ళు విచ్చలవిడిగా చెలరైపోతూ షూస్ కానీ బుక్స్ కానీ బట్టలు కానీ వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి ఉన్న ఎంఆర్పీ రేట్ కంటే ఎక్కువ ఎంఆర్పీ రేట్ పెట్టి అధిక ధరలతో 2 వంతులు 3 వంతులు అధిక ధరతో మా దగ్గరే కొనాలని చెప్పి చెప్తున్నారు. మా దగ్గర కొనాలని చెప్తే ఇప్పుడు వీళ్ళు పెంచిన 20% ఫీజు అధిక ఫీజులు భారం ఎలాగో వీళ్ళ మీద పడుతుంది. మళ్ళీ అధిక భారానికి మించి మళ్ళా గోరుపోటు మీద రోకల్ పోటు అన్నట్టు మళ్ళా వచ్చేసి వీళ్ళ మీద అధిక భారం పెంచుతున్నారు. పేద మధ్యతరగతి తల్లిదండ్రులు ఈ ఫీజులను ఎలా కట్టాలి? ఈ ఇల్లు కొంచెం వేరే జోన్లో ఉన్నా కూడా కూలగొడతా హైడ్రా అని చెప్పి తీసుకొస్తున్న ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎలాంటి పర్మిషన్ లేకుండా ఎలాంటి ఫైర్ అవి లేకుండా ఫైర్ జాగ్రత్తలు లేకుండా అపార్ట్మెంట్లలో కిరాయిలు తీసుకొని ఒక బోర్డు మాత్రమే పెట్టి కార్పొరేట్ వ్యవస్థ నడిపిస్తున్నారు. ఈ శ్రీ చైతన్య స్కూల్ కానీ నారాయణ స్కూల్ కానీ ఇట్లా ఎన్నో స్కూళ్ళు నడిపిస్తున్నారు. ఇవన్నీ మీకు కనిపిస్తలేవా? ఇంతవరకు మీరు మీ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎన్ని కార్పొరేట్ వ్యవస్థలను మీరు పర్మిషన్ లేకుండా చేసిన కార్పొరేట్ వ్యవస్థలను మూసివేసిరు? ఆ విషయాన్ని తెలియాలి. లేకపోతే ఇప్పటికైనా కూడా మీరు మేలుకొని ఆ కార్పొరేట్ వ్యవస్థను తగ్గించి కార్పొరేట్ వ్యవస్థల మీద నియంత్రణ తీసుకొచ్చి ఒక మంచి మంత్రి కేటాయించి విద్యాశాఖ మంచి మంత్రి కేటాయించి స్పష్టమైన బడ్జెట్ కేటాయించకపోతే ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వానికి ఎలాంటి గతి అయితే పట్టిందో కేసీఆర్ ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు చూసిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎలా బుద్ధి చెప్పి ఫామ్ హౌస్కి పరిమితం చేసిందో మిమ్మల్ని కూడా అలాగే చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. ఇదే ఒక నా డిమాండ్ కాకుండా మా విద్యార్థి సంఘాలు ఎన్నోసార్లు కొట్లాడినా కూడా మా మీద అక్రమమైన కేసులు పెడుతూ ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఇలా కొనసాగుతుంది. కానీ ప్రభుత్వానికి ఇంతవరకు కంటి కనిపిస్తలేదు అంటే ఆశ్చర్యకరంగా ఉన్నది. దీన్ని ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని ఇప్పటికైనా కార్పొరేట్ మీద నియంత్రణ తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను.